ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం నమస్తే. పరమపిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ విరచిత భాష్యోపేత. వీరు పండిత గోపదేవ శాస్త్రి గారు గురువు గారు. సన్యాస ఆశ్రమంలో వారి పేరు స్వామి ఆత్మానంద సరస్వతి గారు. ఎంతో ప్రయత్నం చేసి భగవద్గీతలో ఉన్నటువంటి కల్తీ శ్లోకాలను, ప్రక్షిప్త శ్లోకాలను దూరం చేసి జల్లించి మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుగులో మన వేదంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు. ఇది అనువాదం అంటే నమ్మలేం, అంత చక్కగా అనువాదం చేసి వివరణలతో, టీకా తాత్పర్య విషయాలతో, అది కాకుండా అవతారవాదం గురించి కూడా విశ్లేషణ చేస్తూ మనకు తెలుగులో కూడా మొట్టమొదటిసారి చాలా శుద్ధంగా భగవద్గీతను అందించడం జరిగింది. దాన్ని మనం పూర్తి చేసుకున్నాం. పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మీ అందరి సహనం, తపస్సు, శ్రద్ధ, భక్తి ద్వారా ఈ పుస్తకాన్ని ఆర్య సమాజం కూచిపూడి వారు ముద్రించి మాకు అందించినారు. వారికి ధన్యవాదాలు. సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు. ఒకసారి మళ్ళీ ఈ భగవద్గీత యొక్క సారం, విశుద్ధ భగవద్గీత సారం, ప్రక్షిప్త శ్లోకాలు విడిచిపెట్టి యథార్థములు అయితే ఉన్నాయో ఆ శ్లోకాలు 362 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. భగవద్గీతలో మొత్తం శ్లోకాలు 700, ఒక వచనం అంటే 701 వచనంతో కలిపి శ్లోకాలు 700, వచనం 1, ఒక వాక్యం ఉంటుంది. వాడుకలో ఉన్నటువంటి భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. చాలా మందికి మీకు పరిచయమే. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ధ్యాన యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర బ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగం, చివరికి మోక్ష సన్యాస యోగం. ఇవి 18 అధ్యాయాలు. వీటిని 18 అధ్యాయాలు ఉంచినారు, కానీ ఈ అధ్యాయాల పేరు మార్చడం జరిగింది ఈ విశుద్ధ భగవద్గీతలో. అందులో మనం ఈ గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అసలు గీత ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనే విషయంలో వివేచన కూడా చేయడం జరిగింది. ఈ వివేచన చాలా చక్కగా గోపదేవ్ గారు అనువాదం కూడా చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అసలు ఈ భగవద్గీత
శ్లోక రూపంలో మనకు అందించిన వారు మహర్షి వ్యాసుల వారు, కృష్ణ ద్వైపాయనుల వారు. అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వ్యాస మహర్షి శ్లోక రూపంలో కృష్ణుడు అర్జునుడు అనే ఇద్దరి సంవాద రూపంలో కర్మ గురించి, కర్తవ్య కర్మల గురించి, ఏ కర్మలకు ఫలం ఉంటుంది, ఏ కర్మలకు ఫలం ఉండదు, ఫలాకాంక్ష విడిచిపెట్టి కర్మ చేయడం, దాని ద్వారా మోక్షం లభిస్తుంది. ఈ విషయాన్ని మనకు యజుర్వేదంలో, నిజానికి మానవ జీవనం యొక్క సారం కర్మ. ఏ కర్మ చేయాలి అంటే పరమాత్మ చెప్పిన కర్మలు చేయాలి. మరి కర్మలన్నిటికీ ఫలం ఉంటుందా? ఫలము లేక, ఫలకామన లేకుండా, ఏది కోరకుండా, ఏ లాభాపేక్ష లేకుండా కర్మ చేయడం సాధ్యమా? మందబుద్ధి గలవాడు కూడా ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రవర్తన చేయడు, ఏ వ్యవహారం చేయడు. వినా ప్రయోజనం మందపిన ప్రవర్తతే. బుద్ధిహీనుడు, అల్పబుద్ధి గలవాడు కూడా తప్పకుండా ఏదో ప్రయోజనం ఉంటేనే ఏదో కర్మ చేస్తాడు అనే విషయంలో. కానీ కర్మ మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనకు నచ్చినట్టు కాదు. ధర్మానుకూల అంటే వేదానుకూల కర్మలు చేయాలి. వేదం ద్వారా పరమిత పరమాత్మ ఏది కర్మలు మనకు ఆదేశించినారో ఆ కర్మలు చేయాలి. నిషేధిత కర్మలు కాదు. అటువంటి విషయంలో మనం తెలుసుకోవాలి. గీత యొక్క సారం కర్మ గురించి, కర్మ రహస్యం గురించి ఇలా రకరకాలు చెప్పడం జరిగింది. దానికి కారణాలు ఉన్నాయి. చక్కగా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు గీత విషయ వివేచనం మనలో ఇదంతా కూడా దీని మూలము యజుర్వేదంలో చివరి అధ్యాయంలో ఉన్నటువంటి 2వ మంత్రం, 40వ అధ్యాయము మంత్రము 2, ద్వితీయ మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జీజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నాణ్యథ ఇతః అస్తి నా కర్మ లిప్యతే నరే. ఇది మంత్రం. ఈ మంత్రం యొక్క సారమే, ఈ మంత్రం యొక్క వివరణయే భగవద్గీత. అంటే భగవద్గీత యొక్క సారం, మూలం, స్రోతస్సు ఈ మంత్రం అని గీతా విషయ వివేచనం అనే ప్రకరణంలో రాయడం జరిగింది. విషయం ఏంటంటే కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు, ఏ ప్రాణి కూడా. మనసావాచ కర్మను, మనసు ద్వారా, వాక్కు ద్వారా, శరీరం ద్వారా. కొన్ని మనసు ద్వారా చేయకపోవచ్చు, కొందరు వ్యక్తులు కూడా బుద్ధి ద్వారా చేయకపోవచ్చు, మాట ద్వారా చేస్తారు. కొందరు మాట ద్వారా కాదు, కొందరు చేతుల ద్వారా చేస్తారు, పనులు మాత్రం చేస్తారు. ఇటువంటి కూడా ఉంటాయి. అయితే మనం ప్రతి చేష్టకు, ప్రతి క్రియ, మనం కొన్ని కాళ్ళు చేతులు ఆడిస్తాం, ఇటువంటి చేష్టలు ఉంటాయి. కొన్ని కనురెప్పలు ఆడించడం, గాలికి మన వస్త్రాలు కదలడము, ఒక్కోసారి వాత ప్రకోపం వలన కంపనం, కాళ్ళల్లో చేతుల్లో కంపనం రావడం, ఇటువంటి కూడా జరుగుతుంటాయి మన ప్రమేయం లేకుండా కూడా. అటువంటి క్రియలకు, అటువంటి చేష్టలకు, అటువంటి కదలికలకు ఫలితం ఉంటుందా? ఇటువంటి విషయాలు కూడా ఇందులో వివేచన చేయడం జరిగింది. అటువంటి కర్మలకు, అటువంటి క్రియలకు, చేష్టలకు, కదలికలకు ఫలం ఉండదు. మనం అనుకొని నిర్ణయం తీసుకొని ఏవైతే కర్మలు చేస్తామో బుద్ధిపూర్వకంగా, ఆ కర్మలకే ఫలం ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎన్నో కర్మలు చేస్తారు, మలమూత్ర విసర్జన చేస్తారు. దాని ఎవరు తప్పు పట్టరు, అది నేరం అనరు, పాపం అనరు. దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే మనం అనుకోని నిర్ణయం తీసుకొని కర్మలు చేస్తేనే ఫలం ఉంటుంది. కానీ అది కూడా నిష్కామ కర్మ చేయాలి. ఏ స్వార్థం లేకుండా, ఏ కామం లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా కర్మ చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. కర్తవ్య కర్మ చేయాల్సిందే, మనకి ఇష్టమున్నా లేకుండా చేయాల్సిందే. అటువంటి కర్మ నిష్కామ కర్మ. అది ఎవరైనా చేయాల్సింది, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణమైనా చేయాల్సిందే కర్మలు. కర్మ సన్యాసం లేదు. కర్మ సన్యాసం ఉంటుంది. ఏ కర్మ? దుష్ట కర్మ సన్యాసం ఉంటుంది, వేద నిషేధిత కర్మల సన్యాసం ఉంటుంది. పాపకర్మ చేయకూడదు, అశుభ కర్మ చేయకూడదు, అది సన్యాసం.
కర్మ సన్యాసం అంటే అక్కడ సన్యాసం, దుష్ట కర్మల, అశుభ కర్మల, పాపకర్మల సన్యాసం చేయాలి, కానీ వేదవిహిత కర్మల సన్యాసం లేదు. ఏవం త్వయి నాణ్యత, ఇది కాకుండా ఓ నరుడా, త్వయి నీలో మరొక ఇత, దీనికంటే మరొకటి లేదు, నా అన్యత, ఇది కాకుండా మరొకటి లేదు. మంత్రం ద్వారా చెప్తున్నారు పరంపిత పరమాత్మ. ఏవం త్వయి నాణ్యత ఇత అస్తి నా కర్మ లిప్యతే నరే. నరునిలో ఏం అంటుకోదు కాదు, కర్మ అంటుకోదు, కర్మ అంటకుండా ఉండాలి. కర్మ చేయాలి కానీ అంటకుండా ఉండాలి. అదే కర్మ కుర్వన్, చేస్తూనే ఉండాలి. ఇహ, ఈ దేహంలో, ఈ జన్మలో, ఇహ కర్మాని, కర్మలు, ఏ కర్మలు? వేదవిహిత కర్మలు. అలా చేస్తూ, కర్మ చేస్తూనే జీవించాలని కోరుకోవాలి. జిజీవిష, జీవించాలని కోరిక. శతం, 100, సమాహ, సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించాలి, 100 పైన కూడా సంవత్సరాలు జీవించాలి. భూయశ్చ శరదా శతాత్, భూయ, ఎక్కువ కూడా. ఇది వైదిక సిద్ధాంతం చెప్పే విధానం. ఇందులో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఒక వృక్షం కింద, చెట్టు కింద ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. చనిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి ఏ పని చేస్తాడు, ఏ పని చేయడు. వ్యక్తి చనిపోవడం కారణం, ఒక వృక్షం మీద పడుకున్నప్పుడు వృక్షం కొమ్మ విరిగి పడిపోయింది, చనిపోయాడు. అది ఎవరి తప్పు? హంతకుడు ఎవరు? హంతకుడు ఆ వృక్షమా? ఎవరు? లేదా ఆ వృక్షం కింద పడుకున్నటువంటి వ్యక్తిది కారణమా? ఎవరు అపరాధి? చచ్చిన వ్యక్తియా? ఎవరు హంతకుడు? ఎవరు ఇక్కడ? ఇటువంటి ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. ఇలా ఆలోచిస్తే చాలా లోతు విషయం ఇందులో చెప్పడం జరిగింది. అసలు పని ఎందుకు చేయాలి, ఈ కర్మ ఎందుకు చేయాలి అని ఆలోచన కూడా వస్తుంది. నేను ఈ పని ఎందుకు చేయాలి? అందరికీ వస్తుంది. ఈ పని నేను ఎందుకు చేయాలి, ఆ పని నేను ఎందుకు చేయాలి? ఒకసారి సందేహం కలుగుతాయి, చాలా సందేహం కలుగుతుంది ఒక్కోసారి. ఈ పని నేను ఎందుకు చేయాలి, ఆ పని వారెందుకు చేయాలి, ఇలా నేను ఎందుకు ఉండాలి, ఆ పని చేస్తే నాకేం లాభం? ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. కానీ తప్పదు. వర్ణాశ్రమాన్ని బట్టి మనం ఏ ఆశ్రమంలో ఉన్నాం, ఏ వర్ణంలో ఉన్నాం, మన కర్తవ్య కర్మ ఏమిటి, మన క్షేత్రం ఏమిటి, మన రంగం ఏమిటి, మన పని ఏమిటి చూసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఇటువంటి విషయాల గురించి చెబుతూ, అసలు చేయవలసిన పని చేయకుండా ఉంటే ఏమవుతుంది? నేను చేయవలసిన పని ఉంది, కానీ నేను చేయాలి, చేయడం వల్ల లాభం లేదు, లేదా ఏదో నష్టం ఉందని భయపడి, ముందు ఉత్సాహం ఉంటుంది, తర్వాత ఉత్సాహం సన్నగిలుతుంది, వేరే ఆలోచనలు వస్తాయి, తమగుణం ఆవరిస్తుంది, మోహం, అజ్ఞానం. అప్పుడు సందేహం కలుగుతుంది, ఏమి లాభం లేదు కదా, ఎందుకు చేయాలనిపిస్తుంది, ఒకసారి భయంకరం అనిపిస్తుంది, అప్పుడు చేయకూడదు అనిపిస్తుంది. పని చేయకముందే సందేహం కలుగుతుంది, పని కాదేమో, ఏమైనా జరుగుతుందేమో బయటకు వెళ్తే, ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఇటువంటి ఆలోచనలే అర్జునుడి కలిగింది అనమాట. ముందు ఉత్సాహం ఉంది, యుద్ధం చేయాలి, శత్రుడి గుణాలు. అప్పుడు తర్వాత యుద్ధ రంగంలో వెళ్ళిన తర్వాత, ఈ యుద్ధం ఎందుకు చేయాలి, యుద్ధం చేస్తే లాభం లేదు కదా, అంతా నష్టమే కదా, మావారు చనిపోతున్నారు, అందరూ చనిపోతారు అని భయం కలిగింది. అర్జునుడి విషాదం కారణం. అందుకే ఇది విషాద యోగం, అర్జున విషాద యోగం అని పేరు పెట్టడం జరిగింది. దానికి సరైనటువంటి జ్ఞానం ఉండాలి. ఇటువంటి సందేహాలు కలిగినప్పుడు, ఇటువంటి మోహావరణ, అజ్ఞానం, తమగుణ ప్రభావం వల్ల కలిగినప్పుడు దానికి సరైన సమాధానం ఇచ్చేవారు ఉండాలి, శ్రీకృష్ణులాగా. అదే చేయడం జరిగింది. సాంత్వన లేదా సమాధానం చెప్పేవారు ఉండాలి.
సాంత్వన చేసేవారు, శాంతింపజేసేవారు కూడా ఉండాలి. శ్రీకృష్ణుని మించినటువంటి గొప్ప ప్రేరకుడు, మనోవైజ్ఞానికుడు లేడనిపిస్తుంది ఇదంతా వింటుంటే. యుద్ధం చేయను అనే స్థితి నుంచి యుద్ధం చేస్తాను, నీవే నా గురువు, కరిష్యే వచనం తవ, మీరు చెప్పినట్టే మీ ఆదేశాలు పాటిస్తానని చెప్పి చివరికి యుద్ధం చేయడం జరిగింది అర్జునుడు. అటువంటి స్థితి, ఈ స్థితి అందరు కలుగుతుంది. దానికి సరైనటువంటి జ్ఞానం ఉండాలి. దాని పేరు సాంఖ్యయోగం అన్నారు. సరైనటువంటి ఖ్యా అంటే జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం. అది ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు, ఏది జడము, ఏది చేతనము, ఏది క్షరము, ఏది అక్షరం, ఏది నాశనం అవుతుంది, ఏది నాశనం కాదు, ఏది అవినాశి, ఇటువంటి వివేకం కలగాలి. దాని పేరే సాంఖ్య. ఇటువంటి వివేచన ద్వారా యోగేశ్వరు అనేటువంటి శ్రీకృష్ణుల వారు ఆత్మ నశింపదని, శరీరం నశిస్తుందని, అర్జున యొక్క మోహమును, భ్రమను దూరం చేయడం జరిగింది. ఈ 2వ అధ్యాయంలో ఈ విషయం చెప్పడం జరిగింది. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి, నిష్కామ కర్మ చేయాలి, నిష్కామ కర్మ అనుష్ఠానం చేయాలి, కర్మను కర్తవ్య బుద్ధితో చేయాలి, ఫలకామను విడిచిపెట్టి, ఏ లాభాపేక్ష లేకుండా. యుద్ధం చేయడం కర్తవ్యం, శత్రు యొక్క కర్తవ్యం, చేయాల్సిందే. యుద్ధం చేస్తే సుఖాలు లభిస్తాయి అనే ఈ ఆశతో కాకుండా, లేదా పగతో కౌరవులు చాలా కష్టపెట్టినారు, పీడించారు కాబట్టి ఆ పగ తీర్చుకోలేనటువంటి ఆ భావనతో కాకుండా, ధర్మయుద్ధం, ధర్మం కోసం, ధర్మ స్థాపన కోసం, ధర్మ రక్షణ కోసం యుద్ధం చేయాలి, కర్మ చేయాల్సిందే. ఆ వ్యక్తిని చంపాలి అనే కసితో కాకుండా, సంగ్రామం అనేది, యుద్ధం అనేది కేవలం కర్తవ్య బుద్ధితో చేయాలి. ధర్మానుకూలమైనటువంటి సంగ్రామం, యుద్ధం చేయాలి. అప్పుడు పాపం అంటదు. ఇప్పుడు పాపభాగి నువ్వు కావు అని చెప్పి శ్రీకృష్ణుడు బోధించడం జరిగింది 3వ అధ్యాయంలో. కర్మకు కామనకు సంబంధం ఉంటుంది. కర్మ ఉందంటే కామన ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ సంబంధం లేకుండా చేయాలి. కర్మకు కామనకు సంబంధం లాభాపేక్ష, ఏదో ఫలం. ఈ ఫలజాలం నుండి తొలగించాలి. ఫలం అని ఒక జాలం, అది ఒక వల. బుద్ధిని సరిగా అర్థం చేసుకుని, బుద్ధితో అంటే వివేకంతో సుఖ దుఃఖాలను అర్థం చేసుకుని, హాని లాభాలను అర్థం చేసుకుని, సహనం కూడా ఉండాలి. దాని పేరు తపస్సు కూడా అన్నారు. ఆ తపస్సు చేస్తూ ద్వంద్వ సహనం, కర్తవ్య బుద్ధితో కర్మలు చేయడం కష్టం అనిపిస్తుంది, కానీ కష్టం కాదు. కర్తవ్యం ఉన్నప్పుడు తప్పకుండా చేయాల్సిందే, కానీ కష్టం అనిపిస్తుంది. ఏ లాభం లేదు కదా, ఏ సుఖం లేదు అందులో, కానీ కర్తవ్యం చేయాల్సిందే. నా పిల్లల్ని రక్షించుకోవాల్సిందని తల్లి ప్రాణం భయం లేకుండా, ఏ ఆశ లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా పిల్లల్ని కంటుంది, పెంచుతుంది. పిల్లల కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది. ఆ స్థితి అలా చేసినప్పుడు తప్పకుండా మనకు మోక్షం లభిస్తుంది. మోక్షానికి సరైన ఉపాయం ఇదే. సరైన సాధనం, ఉపాయం ఫలాపేక్ష విడిచిపెట్టి చేయడమే. మొత్తం గీతంతా, భగవద్గీతంతా ఈ మంత్రం యొక్క సారమే, వివరణయే. కుర్వన్నేవేహ కర్మాని, యజుర్వేద మంత్రం. దాన్ని రకరకాలు చెప్పడం జరిగింది. మాటి మాటికి కర్మని అధికారస్తే మా ఫలేష్ కదాచన, ఆ శ్లోకం తర్వాత ఆ శ్లోకం తర్వాత ముందుకెళ్తుంటే అధ్యాయాలలో మాటి మాటికి అదే గుర్తు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా, జయమైనా అపజయమైనా, ఏది జరిగినా స్థిరంగా ఉండాలి. లాభమైనా, నష్టమైనా, కష్టమైనా, జీవితంలో ఏం జరిగినా అన్ని సమానంగా తీసుకోవాలి. సుఖ దుఃఖాలను, హాని లాభాలను, జయాపజయాలు, మానవమానాలు, ఆకలి దప్పికలను ఓర్చుకోవాలి, సహించుకోవాలి. అలా ఎన్నో సహించుకోవాల్సి వస్తుంది. సమానంగా తీసుకోవాలి, సమస్థితిలో ఉండాలి, స్థిర బుద్ధి ఉండాలి. దాని పేరే స్థిత ప్రజ్ఞత అన్నారు. స్థిరమైన ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞత.
స్థితప్రజ్ఞ లక్షణాల గురించి చెప్పడం జరిగింది 4వ అధ్యాయంలో. ఈ విధంగా 5వ అధ్యాయంలో కర్మ సన్యాస ఆవశ్యకత గురించి, కర్మ మొత్తం విడిచిపెట్టడం సాధ్యం కానే కాదు, పూర్తి విడిచిపెట్టడం. మనం కర్మలు చేయను అన్నప్పుడు కూడా తప్పకుండా కర్మలు చేస్తాం, శరీరంతో కూడా చేస్తాం. నేను శరీరంతో పని చేయను, ఏ కర్మ వచ్చింది అన్నప్పుడు కూడా చేస్తాం. శారీరకంగా, మానసికంగా అయితే జరుగుతూనే ఉంటాయి, అసలు సాధ్యమే కాదు. మాట్లాడుతుంటాం, వాచిక కర్మ. కర్మ సన్యాసం ఎలా కానీ కాదు. కాబట్టి కర్మ ఫల సన్యాసం, దుష్టకర్మ సన్యాసం చేయవచ్చు, అశుభ కర్మలు, పాపకర్మలు, ఇటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. ప్రతి అధ్యాయం ముందు కూడా అధ్యాయంలో ఏమి చెప్పినారో కూడా ఇందులో రాయడం జరిగింది. ప్రతి అధ్యాయం ఆరంభంలో మనం గమనిస్తే, మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, సారం సంగతి, ఆ అధ్యాయం యొక్క సారం ఏమిటి, దాని సంగతి ఏంటి, దాని లింక్ ఏముందో అది కూడా చెప్పడం జరిగింది. నిజానికి వ్యాస మహర్షి చేసినటువంటి ఒక గొప్ప రచన ఇది. చాలా చక్కగా ఎన్నో శబ్దాలతో, సరళమైనటువంటి భాషలో, సరళమైనటువంటి శబ్దాలతో, ఆ కాలంలోనే ద్వాపర యుగంలోనే ఈ గీతలో ఉన్నటువంటి ఏదైతే శ్లోకాలు ఉన్నాయో కొంచెం సంస్కృతం పరిచయం ఉన్న వారు కూడా అర్థమైపోతాయి. అంత చక్కటి సరళమైనటువంటి పదాలు వాడి, సరళమైనటువంటి ఛందస్సులో గీతా శ్లోకాలను వారు రచించడం జరిగింది వ్యాస మహర్షి. ఇదంతా గమనిస్తే మనం ఏ స్థితి వచ్చినా మన హృదయ దౌర్బల్యం ఉండకూడదు, గుండె జారిపోకూడదు, భయపడకూడదు. ఏ స్థితి వచ్చినా కానీ, మరణమే సంభవించిన తర్వాత క్షణంలో మరణమే అన్నప్పుడు కూడా భయపడకూడదు. మోహం, ముఖ్యంగా మోహం దూరం చేసుకోవాలి. మోహాక్రాంతమై మనం ఆగిపోతాం అజ్ఞానం వల్ల, తమోగుణం వల్ల. అర్జునుడికి కలిగినటువంటి ఈ సమస్య నిజానికి మోహావేశము, మోహం ఆవరించింది అర్జునుడికి. మోహంతో పాటు చివరికి మళ్ళీ కొంత సాత్విక బుద్ధి కూడా కలిగింది, రాగం కూడా కలిగింది. నా వారు యుద్ధం చేస్తే నష్టమే కదా, లాభమేం లేదు కదా, నష్టమే కదా, నా వారు చనిపోతారు, నా గురువుల యొక్క సామర్థ్యం వారితో ఎదుర్కోగలనా అని సందేహం కూడా కలుగుతుంది. గురువుల యొక్క సామర్థ్యం వేరు, నేను శిష్యుని కదా, భీష్ముడు, ద్రోణాచార్య ఇటువంటి వారు, వారి ముందు నేనెంత, ఇవన్నీ కలుగుతాయి. బుద్ధి కూడా పనిచేస్తుంది, కానీ అది రాగంగా మారింది. సత్వగుణంతో శాంతి 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 అనే స్థితి వచ్చింది. వీటన్నిటిని దాటడం జరిగింది. యుద్ధం కంటే, యుద్ధం చేసి రాజ్య సుఖాలు, భోగాలు, విలాసాలు అనుభవించడం కంటే భిక్షాశనై, అంటే భిక్షాటన చేసి బ్రతకడం మేలనిపించింది. అదే కాకుండా నేను ఈ ఆయుధం లేకుండా ఉంటాను, నన్ను వారే నిరాయుధుడైనటువంటి నన్ను ఈ యుద్ధంలో చంపేస్తే మేలనిపించిందట అర్జునునికి. నిజానికి రణభేరి మోగించాల్సినటువంటి సమయంలో యుద్ధభేరి, ఆ సమయంలో మోహదుందుభి మోగించడం జరిగింది. రణభేరి మోగించాలా, రణభేరి కాదు, మోహభేరి, మోహదుందుభిని మోగించినాడు అర్జునుడు. ధనుర్బాణంలో విసర్జించేసి కూలబడిపోయినాడు రథం పైన. ఇది అర్జున విషాద యోగంలో వర్ణించడం జరిగింది. యుద్ధం చేయడం కాదు, యుద్ధం చేస్తే అందరు చనిపోతారు, పురుషులు చనిపోతారు, స్త్రీలు మిగిలిపోతారు. స్త్రీలు మిగిలిపోతే వర్ణసాంకరం ఏర్పడుతుంది, కులస్త్రీలు శీలభ్రష్టతకు లోనవుతారు. వర్ణసాంకరం ఏర్పడి మొత్తం ఈ వంశం అంతా నాశనం అయిపోతుంది, సభ్యత పోతుంది. ఈ పని నేను చేయను గోవింద, ఇంతకంటే ఆ శత్రులే నిరాయుధుడైనటువంటి నన్ను ఈ యుద్ధక్షేత్రంలో హతమనరిస్తే మేలనిపిస్తుంది అని చెప్పి
కూలబడిపోతాడు. ఇక చేయను, నీవే నా గురువు, ఇక నీవే ఉపదేశించాలని, నేను మాత్రం యుద్ధం చేయని చెప్పేసి ఆగిపోతాడు. ఇది మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో విషయాలు. మళ్ళీ రెండవ అధ్యాయంలో నీవే గురువు అని చెప్పి కూలబడిన తర్వాత మళ్ళీ చివరికి ఏమంటాడు, మళ్ళీ యుద్ధం చేయను అంటాడు. నీవు చెప్పినట్టే చేస్తానని చెప్పేసి ఇక్కడ గమనించాలి విషయం. నీవు చెప్పినట్టే చేస్తాను, నీవే నా గురువు అని చెప్పిన తర్వాత మళ్ళీ చివరికి నేను యుద్ధం చేయనంటాడు. మళ్ళీ విచిత్ర పరిస్థితి అన్నమాట. నీవే గురువు అన్న తర్వాత తగిన ఉపదేశం ఇమ్ము. ఏ ఉపదేశం ఏది మంచిదో, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఏం తోచడం లేదని చెప్పిన తర్వాత నేను మాత్రం యుద్ధం చేయను, నీవేమని చెప్పు. ఆ స్థితి, వింత పరిస్థితి. అంటే ఏమనిపించింది, చివరికి బుద్ధి పనిచేయడం లేదు అర్జునుడికి. అర్జునుడు కూడా గురుకులం వెళ్ళి ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి విద్య ఉంది, విద్వత్తం ఉంది, కానీ బుద్ధి పనిచేయడం లేదు. తరతి శోకం ఆత్మవిత్. నారదుడు కూడా ఇటువంటి పరిస్థితి. ఎన్ని చేసినప్పుడు కూడా, ఎంత అధ్యయనం చేసినప్పుడు కూడా ఆత్మవిద్య ఉండాలి. ఆత్మవిద్య లేకపోతే అర్జునుడి యొక్క స్థితి వస్తుంది. రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో కూడా ఉన్నటువంటి సారం గురించి చెప్పడం జరిగింది. అందరూ చనిపోతారు యుద్ధం జరిగితే. ఇటువైపు అటువైపైనా ఇటువైపైనా మా వంశమే, అదే వంశం. అర్జునుడిని తట్టుకోలేకపోయినారు, ఈ శోకం భరించలేకపోయినాడు. రెండవ అధ్యాయంలో ఇది ఒక సమస్య. తన గురువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ద్రోణాచార్యుడు, భీష్ముడు లాంటి వారు. వారి సామర్థ్యం ఎక్కువ, వారిని చంపుడు నేను సమర్థుని కాదు, నాకు ఆ శక్తి లేదు. ఈ భయం కూడా వచ్చేసింది. ఇలాగూ నేను వారిని ఓడించలేను, గురువులను, భీష్ముడిని. క్షాత్ర ధర్మం నిజానికి క్షత్రుని, కానీ ఆ స్వభావం విడిచిపెట్టి, అంటే ఒక రకం సన్యాసం వైపు మనసు పోయిందనమాట. ఇక నేను సన్యాసం అయితే బాగుంటుంది, ఆ స్థితి వచ్చింది. ఈ విషయం గురించి కూడా ఇందులో రెండవ అధ్యాయంలో చర్చించడం జరిగింది. జన్మము మృత్యు దేనికి, ఈ జననం మరణం దేనికి? శరీర ధర్మాలు అవి. ప్రపంచంలో ప్రతి వస్తువు, పుట్టిన ప్రతి వస్తువు తప్పకుండా దాని ఉనికి ఉంటుంది, కానీ చివరికి అది పోతుంది. అది పుట్టిన ప్రతి వస్తువు గిట్టక మానదు. నిజానికి ఒకవేళ ఆత్మ కూడా పుడుతుంది అనుకుంటే కూడా, ఆత్మ పుడుతుందని ఒప్పుకుంటే ఆత్మ పోతుంది, తప్పకుండా నశిస్తుంది. అయినా ఎందుకు చింతించాలి? నశింపక తప్పదు కదా. ఆత్మ కూడా మృత్యు బారి పడుతుంది, మృత్యు బారిన పడిపోయి పోతుంది. తప్పించుకోవడం సాధ్యం కానప్పుడు ఇంకెందుకు శోకం, ఏడుపు ఎందుకు, విషాదం ఎందుకు? ఇందులో వర్ణించిన విషయాలు, ఈ ఆత్మ అనేది శరీరాన్ని, పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రం ధరించినట్టే ఉంటుంది. జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరిస్తాడు, ఇంతే, ఇంకేమీ లేదు. ఇది శరీరం యొక్క స్థితి ఇది. కానీ ఆత్మ అవినాశి, అవికారి, నిర్వికారి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు చెప్పడం జరుగుతుంది. క్షాత్ర ధర్మం ముందు అందరు సమానులే. తల్లి అయినా, తండ్రి అయినా, గురువైనా, అన్నదమ్ముడైనా, భార్య అయినా, ఎవరైనా తప్పకుండా దండించాల్సిందే, ధర్మ విరోధులైతే, అపరాధం చేస్తే. ఈ విషయం మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పడం జరుగుతుంది. భీష్మ పితామహుడు గురువునైనా పాపం చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందే. మాతా పితా చ భ్రాతా చ భార్య చైవ పురోహిత నా అదన్య విద్యతే రాజ్య యహ స్వధర్మే న తిష్టతి. అదన్యులు ఎవరు కాదు, తప్పకుండా దండించాల్సిందే. భీష్ముడైనా, ద్రోణుడైనా, ఎవరైనా యుద్ధంలో అధర్మం వైపు ఉంటే యుద్ధం చేసి వారిని హతం చేయాల్సిందే. నా గురువు, మా తాత అంటే లాభం లేదు, మా బంధువులు లాభం లేదు. క్షత్రుడి నీకు ధర్మం ముఖ్యం, ధర్మరక్షణ ముఖ్యం అనే విషయం ఇందులో రెండవ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మూడవ అధ్యాయంలో
కర్మయోగం గురించి. ఈ కర్మలు ముఖ్యంగా యుద్ధం చేయడం తప్పదు. కర్మఫలం లేకుండా, ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయాలి. ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో స్థితప్రజ్ఞత గురించి. ఏమి జరిగినా సమానంగా తీసుకోవాలి. దుఃఖాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, దుఃఖేషు అనిదిగ్న మన సుఖేషు వీతరాగ భయ క్రోధ స్థిత ధీహి ముని ఉచ్యతే. ఇటువంటి శ్లోకాలతో 4వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి వివరించడం జరిగింది. మొదటి శ్లోకంలోనే స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవని మొదటి శ్లోకం ద్వారా అడగడం జరుగుతుంది. అర్జునుడు ఏంటి స్థితప్రజ్ఞ అంటే ఏంటి, స్థితప్రజ్ఞ యొక్క నిర్వచనం ఏమిటి, సమాధి స్థితి ఏమిటి, స్థితధీహి స్థిరబుద్ధి గలవాడు ఎలా ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, నడవడిక ఏముంటుంది, ఇలా అడగడం జరుగుతుంది. స్థిర బుద్ధి అదే బ్రాహ్మీ స్థితి. నిజానికి స్థిర బుద్ధే సమానంగా తీసుకోవడమే బ్రాహ్మీ స్థితి నిజానికి. దానివల్ల ఏమంటదు, ఏ పాపం అంటదు, ఏ పుణ్యం అంటకుండా ఉండాలి, సమానంగా తీసుకోవాలి. ఇటువంటి విషయాల గురించి 4వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. అలాగే పంచమాధ్యాయంలో కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అవసరమే, కానీ ఏ కర్మ అది తెలిసి ఉండాలి. కర్మలు విడిచిపెట్టాలి, అశుభ కర్మలు విడిచిపెట్టాలి. అటువంటి విషయాల గురించి 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. గురూజీ మ్యూట్ లో ఉన్నారు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో ఈ అకర్మణ శరీర యాత్రాపి చ తే నా ప్రసిద్ధియేత్ అకర్మణ. ఈ శ్లోకం ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ మంత్రానికి సంబంధం. కుర్వన్నే వేహ కర్మాని జీజీ విశేషతం సమాహ ఏవంతో నానే థీతో వస్తే నీ కర్మ నా కర్మ లిపితేనారే. అదే అది సుమారుగా అదే అర్థం వస్తుంది. నియతం కురు కర్మ. నియత కర్మ అంటే కర్తవ్య కర్మలు, అంటే వర్ణాశ్రమాలకు తగినట్లు కర్మలు. భగవంతుడు ఏదైతే కర్మలు విధించినాడో, ఆదేశించినాడో ఆ కర్మలు అంటే యజ్ఞము, దానము, కర్మ ఇటువంటి అన్ని కూడా చేయాల్సిందే. త్వం నీవు నియత కర్మ చేయాల్సిందే. కురు చేయము. హి ఎందుకంటే అకర్మ కాకూడదు. అకర్మణ కర్మజ్యాయత. అకర్మ కంటే కర్మ చేయడం గొప్పది. కర్మత్యాగం కంటే కర్మాచరణ గొప్పది, పెద్దది. కాబట్టి శరీర యాత్ర కూడా, జీవన నిర్వహణ కూడా ఏమైనా కష్టం అవుతుంది ఒకవేళ కర్మ చేయకుండా ఉంటే. నేను ఏ పని చేయను అని అనుకుంటే శరీర యాత్ర కూడా కష్టం అవుతుంది. అందువల్ల కర్మ చేయాల్సిందే. కర్మలను త్యజించడం కంటే కర్మను ఆచరించడం శ్రేష్టము, మేలు. కర్మను విడిచిపెట్టకండి. కర్మ విడిచిపెడితే వాడి జీవితం వ్యర్థం అయిపోతుంది, నిలబడదు, కష్టం జీవించడం. ఇది ముఖ్యంగా ఈ కర్మల గురించి 5వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా ఈ శ్లోకం కుర్వనేహ కర్మ అని ఆ మంత్రానికి సంబంధం ఉన్నటువంటి శ్లోకం ఇది. ఇది మొత్తం భగవద్గీతలో ఉన్నటువంటి సిద్ధాంతానికి ప్రాణం లాంటి శ్లోకం ఇది. దీంతో పాటు ఫలాకాంక్ష విడిచిపెట్టాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పుడు కదాచన, ఎప్పుడు కూడా ఫలేషు ఫలములలో నీకు అధికారం లేదు. కర్మ చేయడంలోనే అధికారం, అంతవరకు. అధికారమే కాదు, బాధ్యత, నీ కర్తవ్యం. ఈ 2 శ్లోకాలు కన్నులు అనుకుంటే 2 కళ్ళు అన్నమాట. 2 కళ్ళ లాంటి 2 శ్లోకాలు ఇవి. కుర్వనేహ కర్మ అని, తర్వాత నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో ఇహ కర్మణ శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత్ అకర్మణ. ఈ రెండు శ్లోకాలు రాసుకోండి. కుర్వనేహ కర్మ అని ఆ మంత్రం రాసుకోండి. ఇదే భగవద్గీత యొక్క ప్రాణాలు, కళ్ళు, సారం.
ఈరోజు ఇంతవరకు ఆపేద్దాం. 5 అధ్యాయాల గురించి సారం తెలుసుకునే ప్రయత్నం చేసినాం. రేపు కొన్ని అధ్యాయాలు చూద్దాం. ఇందులో ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగవచ్చు. ఈ రోజు కానీ రేపు కానీ సందేహాలు అడిగే ప్రయత్నం చేయండి. ఒకసారి చూడండి, మళ్ళీ వెనక్కి 1, 2, 3, 4, 5 అధ్యాయాలు చూడండి. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహాలు ఉన్నాయా? ఏమి విన్నారు? ఏమి గ్రహించినారు? ఏం అర్థమైంది కర్మ గురించి? ఓం నమస్తే గురూజీ. ఏడవాలనిపిస్తుందా? విషాదం నిషేధం. భగవద్గీత అధ్యయనం అయిన తర్వాత విషాదం నిషేధం. ఏడవాల్సిన పని లేదు. ఇక ఏడుస్తారా? రాసి పెట్టుకోండి, విషాదం నిషేధం. చెప్పండమ్మా, ఎవరు? విషాదం నిషేధమా గురూజీ? విషాదము నిషేధము. విషాదము నిషేధం. భగవద్గీత చెప్పేది ఇదే ఉపదేశం. భగవద్గీత యొక్క సార ఉపదేశం ఇది, సారాంశం, సంక్షిప్త ఉపదేశం, సారం, సంగ్రహంగా నిషాదం. విషాదము నిషేధము. ఏడవకూడదు. ఎందుకు ఏడవాలి? ఏడవ సంవత్సరం ఉందా? బుద్ధున్నవాడు ఎవడు ఏడవాడు, బుద్ధి లేనివాడు ఏడుస్తాడు, అర్థం కానివాడు ఏడుస్తాడు. అడగండి, విన్నవారు అడగండి. వింటే, మీరు వింటే ఇక్కడ ఉంటే. నమస్తే గురుజీ. అడగండి. ఇవాళ ఏంటంటే మనకు నిష్కామ కర్మలు చేయాలి, ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలని, అది కూడా వేదానుకూలమైన కర్మలు చేయాలనేది అర్థమైంది గురుజీ. ఏ అంటే దేనికి కూడా బాధపడొద్దు, సంతోషపడొద్దు. రెండు లేవు. రెండు లేకుండా స్థిరంగా సమస్థితిలో ఉండాలి. స్థిత ప్రజ్ఞత దాని పేరు గురుజీ. ఇది అర్థమైంది. శుభం. ఇంకెవరైనా? ఊరికి చెప్పకండి, కొంచెం లోపల దిగి అర్థం చేసుకొని చెప్పండి. నేను చెప్పాను కదా, విషాదము నిషేధము. మీరు ఏడుస్తున్నారు, మళ్ళీ బాధపడుతున్నారు, భయపడుతున్నారు అంటే మీకు భగవద్గీత ఏం అర్థం కానట్టే, ఏం విననట్టే. మళ్ళీ పాత వ్యవహారం ఉంటే, అలాగే బాధపడుతుంటే, భయపడుతుంటే. ఒక్క సంశయం గురుజీ. కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఒక మృత్యు దగ్గరికి వెళ్ళినాము. ఇప్పుడు అక్కడ వెళ్ళాము, మన ఆత్మీయులు. అప్పుడు అక్కడ అంటే అక్కడ తప్పకుండా ఏడుపు వస్తుంది కదా గురుజీ, దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాం? ఇప్పుడు ఇందాక అదే కదా, ఎందుకు ఏడవాలి చెప్పండి? ఆత్మ నశించదు, విన్నారు కదా. ఆత్మ నశిస్తాను అనుకున్నప్పుడు కూడా అవును, పుట్టిన కాటు పోతుంది. పుట్టినది తప్పకుండా గిట్టక మానదు కదా. ఒకవేళ ఆత్మ పుడుతుంది అనుకుంటే కూడా శరీరం వచ్చింది పోతుంది అంతే. పాత వస్త్రాలు కొత్త వస్త్రాలు అంతే కదా, చెప్పారు కదా. వాసాంచి జీర్ణాన్ని యథావిహాయ. అంటే అటువంటి స్థితిలో కూడా మనం స్థిరంగా ఉండాలి. ఈ గుర్తు చేసుకోండి అమ్మా, ఈ శ్లోకాలు గుర్తు చేసుకోండి. మీ స్థిరం తర్వాత ఈ శ్లోకాలు గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మీకు చనిపోయి ఏం చనిపోయింది? ఆత్మ చనిపోయిందా? శరీరం చనిపోయింది. పాత శరీరం పోయింది, పాత వస్త్రాలు కొత్త వస్త్రాలు వస్తున్నాయి కదా, సంతోషపడాలి కదా. పనికిరాని శరీరం పోయింది, ముసలి శరీరమో లేకుంటే వంకటింకరాని శరీరమో, రోగాలుతున్న శరీరం పోయింది, లేదా యాక్సిడెంట్ అయింది, అన్ని విరిగిపోయినాయి. పరమాత్మ కరుణ, నిజానికి అనుగ్రహం అది. ఈ శరీరం తగదు, ఇందులో ఉండలేవు, నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి తీసేస్తాడు. అన్ని రోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఒక్కోసారి అశాంతి ఉంటే కూడా, మానసిక అశాంతి ఉంటే కూడా, ఇటువంటి మనసు ఇటువంటి అశాంతి ఉంది కాబట్టి ఇందులో పనికిరాదని చెప్పి తీసేస్తాడు భగవంతుడు. ఏదో ఒకటి కారణం ఉంటుంది. సంతోషపడాలి. ఆత్మ ఈ కష్టాల నుంచి, ఈ బంధాల నుంచి దూరం అయిపోయింది, నేను కూడా ఇందులోని బంధాల నుండి కష్టపడుతున్నాను, నాకెప్పుడు మోక్షం అని చెప్పి సంతోషపడాలి. అప్పుడు తన గురించి ఏడవాలి. నిజానికి అమ్మయ్య, ఒక ఆత్మ వెళ్ళిపోయింది, నేనున్నాను, నేరుకుపోయిన ఈ జైల్లో ఉన్నాను,
ఇప్పుడు జైలు నుంచి ఒకరు విడుదలవుతుంటే రిలీజ్ అవుతుంటే ఏడుస్తారు ఏంటి? ఏడుస్తారు, మోహం ఉంటే ఏడుస్తారు కూడా, అయ్యో ఇన్ని రోజులు కలిసి ఉన్నామని చెప్పేసి. కానీ బుద్ధి ఉన్నవాడు ఏడుస్తాడా? ఆయన నాయన నువ్వు రిలీజ్ అయిపోతున్నావు, సంతోషం, భార్య పిల్లలతో ఉండు, మళ్ళీ మళ్ళీ ఈ అపరాధం ఇటువంటి నేరాలు చేయకుండా చూసుకో, మళ్ళీ ఇటు రాకు, ఈ జైలుకు రాకని చెప్పేసి. కానీ మన జైలు శిక్ష ఇంకా పూర్తి కాలేదు కదా, జైలు కాలం. అవునా? నేను ఉండాల్సి వస్తుంది, సంతోషాన్ని సాగనంపాల్సి వస్తుంది. సాగనంపాలి నిజానికి, అది అంతిమ యాత్ర కదా. సాగనంపడం లోపల ఈ అప్పుడు మనం నవ్వాల్సిన అవసరం లేదు, కానీ గంభీరంగా ఉండి ఆలోచించుకోవాలి దానికి. ఎందుకు గంభీరంగా ఉండే? ఏడవ సంవత్సరం లేదు, బోరున ఏం అవసరం లేదు. గంభీరంగా ఉండండి. ఇవన్నీ గుర్తు చేసుకోండి, ఇవన్నీ శ్లోకాలు. పాత వస్త్రాలు, కొత్త వస్త్రాలు, ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మ చావదు, పోవడం ఖాయం. అది నిజం చెప్పాలంటే మనస్థితి చూసుకోవాలి. నేను కూడా పోతున్నాను అనుకోవాలి అప్పుడు, నిజం చెప్పాలంటే. అయ్యో పాపం అంటాం అక్కడ, చనిపోతే అయ్యో పాపం, ఆ పిల్లలు, ఆ కుటుంబం అయ్యో పాపం, సానుభూతి వ్యక్తం చేస్తాం. ఆ సహానుభూతి మన పైన ఉండాలి. నిజానికి నేను కూడా పోతున్నానని ఇది గుర్తు రావట్లేదు మనం. నిజానికి మనం కూడా పోతున్నాం, ఇదెందుకు, ఈ భయం ఎందుకు రావట్లేదు? నేను కూడా పోతున్నాను, ఇది తెచ్చుకోవాలి. నా గతి కూడా అదే, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు వస్తుంది కదా నాకు కూడా. ఈ భయం రావాలి. భయం ఒకళ్ళు అనుకుంటే, భయం వస్తే అయినా ఏడుపు రాకూడదు. పోవడం ఖాయం, తప్పనే తప్పదు, మరణం తథ్యం. మళ్ళీ జన్మ వస్తుందో రాదు, అది వేరే విషయం. అంటే మానవ జన్మ వస్తుందో, ఏ జన్మ వస్తుందో, ఏ శరీరం వస్తుందో, కానీ పోక తప్పదు. నమస్తే. అసలు ఎక్కడ ఏ స్థితిలో కూడా ఏడవలసిన అవసరం లేదు. నష్టాలు వచ్చినాయి, అయితే ఏమైంది? మళ్ళీ లాభాలు రావా? రైతు ఒకసారి పంట పండకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ దున్నకుండా ఉంటాడేంటి నిరాశతో? ఎండలు వచ్చినాయి, ఇప్పుడు వర్షాలు లేవు, రైతులు సిద్ధంగా పెట్టుకున్నారా లేదా? పంటలు వేయడానికి, విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉంచుకున్నారా లేదా? రైతు చూడండి, అంత సిద్ధంగా ఉంది, పెట్టుకున్నారు. నిరాశ వచ్చిన వారు ఎలాగో వర్షాలు రావని చెప్పేసి ఊరుకుంటారు. వాళ్ళ గతి అంతే, నిరాశ. దున్నడం ఉండదు, పెట్టుకోవడం ఉండదు, విత్తనాలు ఉండవు, ఏముండవు. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, వీళ్ళు నాటుకుంటారు, పంట పండించుకుంటారు, అప్పుడు ఏడవాల్సి వస్తుంది. సోమరున్నాయి, నిరాశపరున్నాయి, ఏడవాల్సి వస్తుంది. నిరాశ అవసరం లేదు, విషాదం అవసరం లేదు. భగవద్గీత అర్థం చేసుకుంటే అసలు దూరం చేసుకోవడమే. చాలా ఉపాయాలు ఉన్నాయి ఇందులో. ఇంకా ఎవరైనా ఏడుస్తారా? వింటున్నవారు ఏడుస్తున్నారా అంటే మీకు బుద్ధి పనిచేయడం లేదన్నమాట. ఏడుపు వచ్చిందంటే బుద్ధి పనిచేయడం లేదు, చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నన్ను తిట్టుకుంటున్నారా? ఒప్పుకుంటామండి. నన్ను తిట్టుకుంటున్నారా? ఒప్పుకుంటామండి. నన్ను తిట్టుకున్న వాళ్ళు నాకేం ఇబ్బంది లేదు. గురుజీ మిమ్మల్ని మొక్కుకుంటున్నాం. మొక్కుకుంటున్నారో ఏమో చేసుకుని నాకేం అంటదు. మీరు మొక్కుకుంటున్నా తిట్టుకున్నా నాకేం అంటదు. ఎందుకంటే మాటలు నావి కావు, విద్య నాది కాదు, ఇది ఏది నాది కాదు. గుర్తు చేయడమే. జరగబోయేది ఇదే, ఇది తథ్యము, ఇది సత్యము, తప్పదు. మీరు ఒప్పుకోండి, ఒప్పుకోండి, ఏమని అనుకోండి, జరిగేది ఇదే. ఎవరు రారు, ఏది రాదు, ఏది కాదు, ఏమి జరగదు. జరిగేది ఒక్కటే. నిజానికి ఏ నష్టం లేదు, మీకు కూడా ఏమి నష్టం లేదు, నాకు కూడా ఏమి నష్టం లేదు. నష్టం ఒకటే, సరిగా తెలుసుకోక సత్యాసత్యం అర్థం చేసుకోకపోతే అదే నష్టం. భ్రమలు, సందేహాలు ఉంచుకొని పోవడమే. సందేహాలు ఉంచుకోకుండా సందేహాలన్నీ దూరం చేసుకొని, అంటే సమాధానం పొందిపోవాలి. సందేహాలు ఉన్నాయి, చాలా ఉంటాయి, సమాధానం పొందే వెళ్ళాలి, అంతవరకు వెళ్ళేది లేదు. అలా చెప్పేసి వాయిదాలు వేసుకోకండి, సోమరులై. ఇంకా మాట ఇవ్వలేదు, ఏడుస్తారా? ఓం గురుజీ. చనిపోయిన వ్యక్తి మనకి చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు దుఃఖం రాకోకుండా ఎలా ఉంటది గురుజీ? అయిపోయింది. ఎక్కడ ఉన్నారు ఇంతవరకు? అయిపోయింది. వాళ్ళతో మనము పంచుకున్నది ఏదైనా
అది ఉన్నప్పుడు అది దుఃఖం ఎట్లయినా వస్తుంది. అది ఆ పరిస్థితి వచ్చేసరికి అది ఎట్లయినా వస్తుంది గురూజీ. అప్పుడు మీరు అర్జునుడు అయిపోతారన్నమాట. అప్పుడు మీకు కృష్ణుడు కావాలి. చెప్పేది అర్థం అవుతుంది గురూజీ, అర్థం అవుతుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంది గురూజీ. అదే ఇవన్నీ గుర్తు చేసుకోవాలమ్మా. ప్రయత్నం చేయాలి. దాని పేరే మోహం కదా. నా అవును వారు గురూజీ. పోతున్నారు పోయినారు, అదే మనకు సంబంధం లేకపోతే ఏడుపు రాదు. ఏడుపు వస్తుంటే అవును. మోహం కదా, తమోగుణం, మోహమే అజ్ఞానం గురూజీ. కదా. అవును. ఎవరు నా వారు? అలా ఏడవాలనుకుంటే గత జన్మలో ఉన్న వారి గురించి కూడా ఏడవండి. ఎందుకు ఏడవట్లేదు మరి? ఏం ఎందుకు గుర్తుకులేదు కదా గురూజీ. ఇది కూడా గుర్తుకు రాదు. ఒక 6 ఏళ్ళు అయితే 6 రోజుల తర్వాత, 6 నెలల తర్వాత, 6 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత మీ ముతాత గురించి చేస్తారు ఇప్పుడు. లేదు గురూజీ. ఎందుకు ఏడవట్లేదు? మీ ముతాతనే కదా. తర్వాతనే కానీ ఏడవండి తెలియదు మరి. కదా గురూజీ ఎట్లా ఉంటారో ఏంటో. అదే అమ్మా. సరే, ఇప్పుడు మన ముందర చనిపోయిన వారు ఉన్నారు కొందరు. కొన్ని ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏడుస్తున్నామా? ఏడవట్లేదు. లేదు గురూజీ, లేదు. ఆ దుఃఖం లేదు, ఆ స్థాయి, ఆ పర్సంటేజ్ లేదు ఇప్పుడు. లేదు. ఎందుకు లేదు? ఉండదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఉండాలి కదా, అంతే ఉండాలి కదా. ఏం లేదు. అక్కడ కూడా బుద్ధి పని చేయకపోవడం, నిజాన్ని చెప్పాలంటే తమగుణం పేరే బుద్ధి పని చేయకపోవడం, వివేకం లేక. సరిగా అర్థం చేసుకుంటే ఇందాక చెప్పాను, మీరు అవును విన్నారు లేదు. గురూజీ, విన్నాం గురూజీ. తమోగుణం. సంతోషపడాలి. వాళ్ళు వెళ్ళిపోయారు ఈ కష్టాల నుంచి, ఈ బంధనాల నుంచి, ఈ రకరకాల సమస్యల నుంచి, ఈ అశాంతి నుంచి వెళ్ళిపోయారు. దేవుళ్ళు కదా, పోయిన వారందరూ దేవుళ్ళే కదా. ఏదో పాట కూడా ఉన్నట్టుంది కదా, పోయిన వారందరూ దేవుళ్ళ ఏదండి సినిమా పాట. పోయిన వారందరూ కూడా దేవుళ్ళ ఏమవుతారు? దేవుళ్ళే, దేవతలే కదా పోయిన వారంతా. దుర్మార్గుడు చనిపోయినా వాడు దేవుడు అయిపోతాడు చనిపోతే కదా. అవును. అవును గురూజీ. మనకు అక్కడ బుద్ధి పని చేయట్లేదని అర్థం. మోహావేశం, మోహం ఆవరించింది కాబట్టి ఏడుస్తాం. అంటే అజ్ఞానమే, తెలియకనే. మళ్ళీ ఏమైంది చెప్పండి, ఏమైంది? సరే, అదే విషయం మీ తాతను అనుకోండి. 90 ఏళ్ళు, 99 ఏళ్ళు, 100 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత చనిపోయాడు. అన్ని చెప్పి చేసి ప్రశాంతంగా అందరికి అన్ని అప్పగించి మీకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేసి అప్పుడు ఏడుస్తారా? ఆయన అంతా జీవితాన్ని చూశారు, అంతా అనుభవించారు. ఇక వాళ్ళ ఫుల్లెస్ట్ వాళ్ళు ఉన్నారు కదా గురూజీ. వారు చూశారు, వారు వెళ్ళిపోయారు. మనకెందుకు ఏడుపు రావట్లేదు మరి? వారు చూస్తే వారికి సంతోషం, దుఃఖం వారికి, అది వేరే విషయం. వారు చూసినప్పుడు వారికి తృప్తి ఉంటుంది, అంత చూశాను పోతున్నాను అని చెప్పేసి. మనం ఎందుకు ఏడవట్లేదు మరి? అంత దుఃఖం ఎందుకు రావట్లేదు? అదే వయసున్న వారైతే వారు సంపాదిస్తున్నారు, అందరు రక్షిస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి పోతే ఎట్లయినా దుఃఖం ఉంటుంది గురూజీ. ఎక్కువ దుఃఖం ఎందుకు వస్తుంది? అదే చిన్న పిల్లవాడు పుట్టగానే చనిపోయాడు, అంత దుఃఖం రాదు. గర్భంలో చనిపోయాడు, అంత దుఃఖం రాదు. దుఃఖం రావడం కారణం ఏంటి? సూక్ష్మంగా చెప్పండి ఎవరైనా. పెద్దవారు చనిపోతే, పెద్ద వయసులో చనిపోతే అంత దుఃఖం లేదు. మరి చిన్నపిల్లలు చనిపోతే అంత దుఃఖం లేదు. సంపాదిస్తున్నాడు, మంచి పేరుంది, అతని వలన మనకు చాలా లాభం ఉంది, పోయాడు, అప్పుడు ఎక్కువ దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఈ మోహం వల్లనే కదా గురించి మనం ఆశిస్తాం ఆ వ్యక్తి వల్ల నాకు సుఖం కలిగేది అంటే. సరే, అదే వ్యక్తి మీ శత్రువు అనుకోండి, యువకుడే మంచివాడు అంటే వాళ్ళకు మంచివాడు, మన శత్రువు అనుకోండి. అప్పుడు మన బంధువే కానీ శత్రువు, అప్పుడు అంత దుఃఖం ఉండదు గురూజీ. ఎందుకు మరి దుఃఖం? కారణం ఎందుకు దుఃఖం ఉంటుంది? ఎక్కువ దుఃఖం, తక్కువ దుఃఖం అంటే మనం ఆశిస్తున్నాం, సుఖాలు ఆశిస్తున్నాం, రక్షణ ఆశిస్తున్నాం. ఆ వ్యక్తి వలన మనం కొద్దిగా లాభం ఉంది, కొద్దిగా చాలా లాభం ఉంది, లాభాలు ఆశిస్తున్నాము, సుఖం ఆశిస్తున్నాము, రక్షణ ఆశిస్తున్నాము. ఆ వ్యక్తి వలన మనకు మేలు ఉంది కదా. అందుకే దుఃఖం వస్తుంది. అసలు కారణం ఇది ఒప్పుకోవాలి.
లాభం అంటే ఉంది. స్వార్థం గురుజీ, స్వార్థం. ఉంది. అందుకే ఒక వ్యక్తి ఉన్నాడు, యువకుడే, ఏం సంపాదించాడు, తాగుబోతూ చనిపోయాడు. అప్పుడు అన్ని అప్పులే, అప్పుడు ఏమీ అనుకోలేదు. చెడ్డ పేరు, ఎప్పుడు జైలే, ఎప్పుడు కేసులే. ఆ వ్యక్తి చనిపోయాడు, అప్పుడు ఏం చేస్తారు? అంత దుఃఖం వస్తుందా? రాదు గురుజీ. ఇలా విశ్లేషణ చేసుకోవాలి. ఏమర్థం అవుతుంది చివరికి? లాభాపేక్షే, లాభం ఉంటుంది. ఎక్కువ లాభం అంటే ఎక్కువ దుఃఖం, ఎక్కువ ఆశిస్తున్నారు కాబట్టి ఎక్కువ దుఃఖం. ఇంకెవరైనా? ఇంకోటి గురుజీ, కర్మలో ఇప్పుడు కొన్ని సంఘటనలు, కొన్ని దుర్ఘటనలు అవుతుంటాయి గురుజీ. బస్సులో అందరూ, బస్ ప్రమాదమైనా, రైలు ప్రమాదమైనా, అక్కడ ఉన్న వాళ్ళందరి కర్మబంధం ఒకే విధంగా ముడిపడి ఉంటుందా గురుజీ? అదే సమయానికి అందరూ అక్కడ అదే పరిస్థితిలో ఉండడం. ఆ దుర్ఘటన, యాక్సిడెంట్ ఎవరు చేశారు? కారణం ఏంటి? అది ఏదైనా కావచ్చు గురుజీ. కారణం ఉంటుంది కదా, ఏదైనా కారణం అనుకోండి, ఏదో కారణం కారణం. ఉంటుంది, అవును, కారణం ఉంటుంది గురుజీ. ఆ డ్రైవర్ అనుకోండి, ట్రైన్ నడిపేవాడు అనుకోండి, అజాగ్రత్త అనుకోండి, అటు సిగ్నల్ ఇచ్చేవాడు వాడు అజాగ్రత్త కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో కారణం ఉంది కదా. ఆ అవును, దుర్ఘటనకు, ఆ యాక్సిడెంట్ కర్త ఎవరు? వీళ్ళు చనిపోయిన వాళ్ళ కర్తలు కాదు గురుజీ. కర్తను కానప్పుడు కర్మఫలం ఎందుకు ఉంటుంది? బాగా గుర్తుంచుకోండి, కర్తకే కర్మఫలం ఉంటుంది. రాసి పెట్టుకోండి, ఇది కర్మఫలం అనుభవించేది కర్తనే. చనిపోయిన వారు, కాలు ఇరిపోయిన వాళ్ళు, వీళ్ళు కర్తలా? యాక్సిడెంట్ కర్తలు ఎవరు? కాదు. కానప్పుడు మరి కర్మఫలం ఎందుకు అనుభవిస్తారు వీళ్ళు? ఆ కర్మ పరిణామం. చేసుకున్న కర్మకి ఫలం ఇక్కడ గురుజీ. లేదు, ఇది అర్థం. అమ్మాన్ని మొన్న చెప్తూనే ఉన్నాను, కర్మ ఫలం వేరు, పరిణామం వేరు, ప్రభావం వేరు. మూడు బాగా గుర్తుంచుకోండి. చెప్పారు. కర్త కర్మఫలం అనుభవించాలి, అది న్యాయం. దొంగతనం చేసిన వాడికి శిక్ష ఉండాలి, అది కర్మఫలం. వస్తువులు పోయినాయి, దొంగతనం చేసిన వాడు దొంగ, వీళ్ళు వస్తువులు వీళ్ళు ఏడుస్తున్నారు అనమాట, బాధపడుతున్నారు, వీళ్ళు నష్టపోయారు కదా. ఇది కర్మ పరిణామం, ఇది కర్మ ప్రభావం ఉంటుంది. నష్టపోవడం వలన కుటుంబం మీద ప్రభావం పడుతుంది, లేదా దొంగతనం చేస్తే ఆ దొంగ యొక్క కుటుంబం పైన ప్రభావం పడుతుంది, వాళ్ళ పిల్లల పైన కూడా. అది ప్రభావం. ప్రభావం వేరు, ఫలితం వేరు, పరిణామం వేరు. కాన్సిక్వెన్సెస్, రిజల్ట్, ఎఫెక్ట్, ఈ మూడు పదాలు గుర్తుంచుకోండి. వేరు వేరు ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాము, చనిపోయారు, ఒకసారి చనిపోయారు కదా, అందరు కర్మఫలం అంటే కర్మఫలం దాన్ని బట్టి చనిపోయారు అనుకుంటున్నాం. కర్మఫలం ఎవరు అనుభవించాలి? కర్త కదా. మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో జన్మలో కర్మ చేశాడు, తప్పు చేశాడు, ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాడు. ఇది కాదు. ఏదో జన్మలో కర్మ చేస్తే ఇప్పుడు అనుభవించాడు, అది ఆ రకంగా ఉండదు. ఏదో జన్మలో కర్మ చేస్తే దానికి అనుకూలంగానే దాన్ని బట్టి జన్మ ఇవ్వడం జరిగింది కదా. పందో, కుక్కనో, సింహమో, మానవ జన్మ, అది కర్మఫలం వచ్చేసింది, అయిపోయింది, ఇంకేముంది. మీరు పుణ్యం చేసుకున్నారు, మనిషిగా పుట్టారు. ఇప్పుడు మీరు కొందరు తప్పు చేశారు, పాపం చేసుకున్నారు, పందిగా పుట్టారు, అయిపోయి కర్మఫలం అయిపోయింది కదా చేసినందుకు. ఇంకా కర్మఫలం ఎక్కడ ఉందని? ఇంకేమైనా ఉంటే భగవంతుడు చూసుకుంటాడు, తర్వాత ఇంకా వేరే జన్మ నుంచి చూసుకుంటాడు, వచ్చే జన్మడు చూసుకుంటాడు. అంటే ఈ కర్మఫలం ఇది కాకుండా ఉంటే, అంటే దానికి చేసినట్టు ఏది ఉందో దానికి అనుకూలంగా, దాన్ని బట్టే ఈ భోగాలు కానీ, ఆయుష్ ఈ అంటే భోగించడం కానీ, ఆయుష్ కానీ, ఇవన్నీ ఉంటాయి. యోగదర్శన సూత్రం కూడా వస్తుంది, జాతీయాయుర్భోగని. ఏ జాతిలో పుట్టాలి, దాన్ని బట్టి, ఆ జాతిని బట్టి ఆయుష్, దాన్ని బట్టి సుఖాలు, అంటే భోగాలు ఉంటాయి. ఒక ఆవుగా పుడితే ఆవు జాతి, దాన్ని బట్టి దాని వయసు కూడా ఉంటుంది. 20 ఏళ్ళు ఎంత ఉంటుంది ఆవు యొక్క వయసు? 20 ఏళ్ళు. ముందు కూడా చనిపోవచ్చు, అదే వేరే విషయం. మనిషి 100 ఏళ్ళు, ఇలా కొన్ని ఉన్నాయి. కాకైతే ఇంత, తాబేలైతే ఇంత, గుర్రం అయితే ఇంత, ఇలా ఉన్నాయి. ఆ జాతిని బట్టి ఆయుష్ ఉంటుంది, భోగాలు కూడా ఉంటాయి. భగవంతుడు నిర్ణయం చేస్తాడు కర్మఫలం. అది సతిమూలే జాతీయాయుర్భోగానే వస్తుంది సూత్రం, అది యోగ దర్శనంలో. అంటే సతి అంటే అక్కడ కర్మ బట్టి, కర్మ సత్యం అనమాట.
అది ఇక్కడ ఇప్పుడు చనిపోయి యాక్సిడెంట్ అయినప్పుడు ఒకేసారి అందరు చనిపోతే అందరూ సేమ్ కర్మఫలం అని అనుకుంటున్నాం. వాళ్ళు చేసిన కర్మ ఏంటి? కర్తలు కాదు కదా యాక్సిడెంట్కు. అదే యాక్సిడెంట్ కావచ్చు. దొంగతనం చేసింది వేరు, చంపింది వేరు. చంపిన వాడు హంతకుడు, వాడు కదా హత్య చేసింది. వాడు కర్మఫలం అనుభవిస్తాడు. చనిపోయిన వాడు పరిణామం. వాడికి ఇబ్బంది అయింది, కాలేరినాయి, వాడు ప్రాణం పోయింది. దాన్ని బట్టి ఎఫెక్ట్ పడ్డది ఈ కుటుంబం మీద, ఆ కుటుంబం వాళ్ళ మీద. కొందరు ఏడుస్తున్నారు, చంపిన వాడిని పట్టుకొని తంతున్నారు, లేదా వేరే రకం చూస్తున్నారు, జైలు పంపిస్తారు. వాటిని కూడా ఎఫెక్ట్లు అనమాట. ఈ మూడు అర్థం కావాలి: కర్మ ఫలము, పరిణామం, ప్రభావం. ఇంకా విశ్లేషణ చేసుకుంటే అర్థమవుతుంది. బాగా గుర్తుంచుకోండి, చాలా మందికి డౌట్ ఉంటుంది. యాక్సిడెంట్ అయింది, అందరు ఒకసారి చనిపోయారు, అందరు సమాన కర్మ చేసుకున్నారా? లేదు, సంబంధమే లేదు కదా. కర్మ చేసినవాడు కర్తనే కర్మఫలం అనుభవిస్తాడు. ఇది నియమం, సిద్ధాంతం. ఇది అది గుర్తుంచుకోండి. ఇంకా ఇంకా ప్రశ్నలు, సందేహాలు? ఏడవడం మానుకోండి. ఏడుపు వస్తుందంటే మీ బుద్ధి పనిచేయడం లేదని అర్థం. ఒప్పుకోండి. అప్పుడు నా బుద్ధి పనిచేయడం అందుకే ఏడుస్తున్నాను. అర్థమవుతుందా? విషాదము నిషేధము, ఇది భౌతికత సారం, ఉపదేశం. ఏడుస్తారా? మాట ఇవ్వండి. ఏడుపు వస్తే వెంటనే అనుకోండి, నా బుద్ధి పనిచేయడం లేదు, మోహం ఆవరించింది, అజ్ఞానం చుట్టుముట్టిందని ఒప్పుకోండి. ఇవన్నీ గుర్తుకు రావాలి, శ్లోకాలు గుర్తుకు రావాలి, ఈ విషయాలు గుర్తుకొస్తే అప్పుడు ఏడుపు రాదు. ఇంకా ఇంతేనా? సందేహాలు ఏం లేవా? నిస్సందేహం అయిపోయారా? ఏ సందేహం లేకపోతే మోక్షమే మీకు. ఎవరికైతే సందేహాలు ఉండవో వారికి దేహం రాదిక. మోక్షంలో ఉన్నారా? ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇంత తొందరగా గురుజీ మోక్షము? మేము ఇప్పుడే అడుగులు ఆలోచిస్తున్నాము. అమ్మా, చేప నీళ్ళలో ఉంటుంది, దాహం దాహం అంటుంది. మీరందరూ కూడా, నేను మీరందరూ ఎక్కడున్నాం? భగవంతునిలో లేమా? భగవంతుడు మీలో ఉన్నాడా లేదా? ఉన్నారు. మీ చుట్టూ భగవంతుడు ఉన్నాడా లేదా? ఉన్నారు. మరి భగవంతుడు మీరున్నప్పుడు మరి ఎక్కడున్నట్టు మీరు? భగవంతునిలో ఉన్నారు కదా, అవునవును. భగవంతుడు మీలో ఉన్నాడు కదా. మరి మీకేం కావాలి ఇప్పుడు? భగవంతుడు మీ వెంట ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నాడు, మీ లోపల ఉన్నాడు. మీకేం కావాలి ఇప్పుడు? నమ్మకం లేదు, అనుభూతి లేదు, అనుభవం లేదు, దాన్ని గ్రహించడం లేదు, ఒప్పుకోవడం లేదు. కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒప్పుకోండి, గ్రహించండి, అనుభూతి చెందండి, అనుభవించండి. తెలుస్తుంది బుద్ధితో, జ్ఞానంతో. చేప స్థితి నీళ్ళలో ఉంటుంది, ఇంకా దాహం ఉంటుంది. నీళ్ళ కోసం బయటకు వస్తుంది. ఒకసారి కొన్ని చేపలు బయటకు వచ్చి నోరు తెరుస్తాయి. మనం కూడా అలాగే నోరు తెరుస్తున్నాం. మోక్షం మోక్షం మోక్షానందం ఎక్కడుంది? 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 ఎక్కడ? అక్కడే ఉంది. మీరు ఎక్కడుంటే అక్కడే ఉంది. మోక్షం అనేది ఒక ప్లేస్ కాదు, ఒక లోకం కాదు, ఒక స్థానం కాదు. కాలనియం లేదు, ఈ కాలం ఆ కాలం ఏం లేదు. చలికాలం మోక్షం వస్తుంది, లేదా సంక్రాంతి ఉత్తరాయణంలో మోక్షం వస్తుంది భీష్ముడిలాగా. ఆ భీష్మ కథ సరైనది కాదు. అది భీష్ముడు ఆ రకం ఉండలేదు. మోక్షం కొరకు ఉత్తరాయణ కాలంలో, పుణ్యకాలంలో పోవాలని అది అది కానీ కాదు. శుద్ధమైనటువంటి మహాభారతం దొరుకుతుంది, సంక్షిప్తంగా ఉంటుంది, ఇందులో ఉంటుంది. చూడండి, దాంట్లో ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి. విశుద్ధ మహాభారతం. ఒకటి ఒప్పుకోండి, మాకు ఇంకా అర్థం కాలేదని ఒప్పుకోండి. ఈ రకంగా ఒప్పుకోండి. ఇంకా అర్థం కావట్లేదు, ఇది ఒప్పుకోవాలి. ఇంకా విషయం పట్టుకోవట్లేదు, ఇంకా సూక్ష్మంగా వెళ్ళట్లేదు, ఈ రకంగా ఒప్పుకోవాలి. సరేనా? అందరం మోక్షంలో ఉంటాం. మొత్తం ప్రపంచమంతా, ప్రతి ప్రాణి అందరూ కూడా భగవంతులు ఉన్నారు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, విశ్వవ్యాపకుడు, పరమిత పరమాత్మ. ఇది ఒప్పుకుంటున్నారా లేదా?
ఒప్పుకుంటామండి. ఒప్పుకుంటున్నాం. మరి మీరు అందరు మోక్షం ఉన్నట్టే కదా, మరి ఇది ఉన్నట్టే. ఒప్పుకోరు కదా. భగవంతుడు అంటే ఎవరు? సార్ ఎస్సచ కేవలం ఆనందమే, సచ్చిదానందమే పరమాత్మ, సత్తుచితానందమే పరమాత్మ కదా. పరమాత్మలోనే ఉన్నాం అందరం కూడా. పరమాత్మ మనం వెంటే ఉన్నాడు, మనం పరమాత్మ వైపు చూడట్లేదు, పట్టుకోవట్లేదు అంతే. తల్లి ఒడిలోని బిడ్డ పడుకుంది, తల్లి ఒడిలో పడుకొని అమ్మ అంటుంది, ఏడుస్తుంది, పడుకొని ఉంది కదా తెలియక, అమ్మా అని ఏడుపు. అమ్మ ఎక్కడున్నావు? ఒడిలోనే ఉంది, నిజానికి తల్లి కడుపులో ఉంది. ఒకసారి తల్లి కడుపులో కూడా బిడ్డలు ఏడుస్తారు తెలుసా, అది గర్భంలో కూడా బాధపడుతుంటారు, అవి కూడా ఉంటాయి. మన మాటలు వింటారు కూడా, మన మాటలు వింటాయి, బిడ్డలు వింటాయి లోపల. పట్టుకునే ప్రయత్నం చేయండి, పట్టుకున్నప్పుడు అన్నీ అర్థమవుతాయి. అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞాన విధీయతే, ధర్మం జిజ్ఞాసమానానాం పరమ ప్రమాణం శృతి. ధర్మం జిజ్ఞాసమానం పరమ ప్రమాణం శృతి, వేదం. ఎవరికి అర్థమవుతుంది అది? ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయి? ధర్మం జిజ్ఞాసమానం. సత్వగుణం కల వారికి అర్థమవుతుంది. అర్థకామేషు అసక్తానం, మనస్మృతి ఇష్టకుండా దానికి కారణం చెప్పినారు. ఎవరికి అర్థమవుతాయంటే అర్థ కామనలలో ఆసక్తి లేకుండా ఉంటేనే, అనాసక్తి ఉంటేనే అర్థమవుతాయి. ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో ఆ సూక్ష్మం అర్థం కావాలంటే మీరు బాహ్య ప్రపంచం నుంచి బయటకు రండి, అంటే లోపలికి వెళ్ళండి. అర్థ కామనలో అర్థము కామన, అర్థం అంటే ప్రయోజనము, లాభాలు ఇవన్నీ ఉంటాయి. విషయాసక్తి, ఇంద్రియ విషయాలు, ఇంకేమైనా విషయాలు, ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి కావాలి, ఆ ప్రసక్తి ఉండకూడదు. అర్థకామేషు అసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే, ధర్మజ్ఞానం వారికి అర్థమవుతుంది. మనకు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? మనం ఇందులో ఉన్నాం అనమాట. అర్థము కామనలు విషయాలలో ఉన్నాం. అర్థకామేషు అసక్తానాం, అది ఒప్పుకోవాలి. అందులో ఉన్నాం కాబట్టి అర్థం కాదు. ఒక్కసారి మీరు అక్కడి నుంచి బయటకు రండి, అర్థము, లాభము, నష్టాలు, ఆ లాభ నష్టం నుంచి బయటకు రావాలి. ఇంద్రియ విషయాలు, ఈ బాహ్య సుఖాలు, భౌతిక సుఖాల నుంచి బయటకు వస్తే అప్పుడు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో. ఇంకా పట్టుకోండి, మెల్లిగా స్థిరంగా నెమ్మదిగా పట్టుకోండి, స్థిరంగా పట్టుకోండి. పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ మార్గం పరిగెత్తే మార్గం కాదు, ఇది పరుగు పందెం కాదు. ఆధ్యాత్మిక మార్గం పరుగు పందెం కాదు. వాడు ముందు వెళ్ళిపోయాడు, ముందు మోక్షం వెళ్ళాడు, పరుగు పోటీ ఏమి లేదు ఇక్కడ. ఎవరింత ప్రయత్నం చేస్తే అంత, ఇంత శుద్ధంగా ఉంటే అంత. పవిత్రతకు పోటీ ఉండదు. నేను పవిత్రంగా ఉంటానని చెప్పేసి ఏమన్నా వస్తారా? పోటీగా చూడండి. నేను యోగాభ్యాసం చేసుకుంటాను, ఏమని వాళ్ళు పాటిస్తాను, నాకు పోటీకి రండి, ఇక పోటీ ఉంటుందా? సత్యం పలుకుతాను, సత్యాచరణ చేస్తాను, పోటీ ఉందా? పోటీ ఉందా ఇందులో? ఈ మార్గంలో పోటీ ఉందా? లేదండి. నేను ధ్యానం చేసుకుంటాను, సమాధి స్థితి పొందుతాను, వాడు నాకంటే ముందు సమాధి స్థితి పొందినాడు, నేను కూడా పొందాలి అనకంటే ముందు ఇటువంటి పోటీలు ఉన్నాయా? నేను ముందు మోక్షం పోవాలి అని పోటీ ఉందా? పోటీ పెట్టుకుంటే మంచిదే కదా, పెట్టుకోండి. మరి పోటీ పెట్టుకోండి, నాకంటే ముందు మీరు మోక్షం పోవడానికి పోటీ పెట్టుకోండి. నాకంటే ముందు అని ఒకరొకరు అనుకోండి. మీకంటే ముందు అని అనండి, కనీసం ఒక మాట. మీకంటే ముందు, మేము ముందు మోక్షానికి వెళ్తాం. ప్రభు గారు చెప్పండి. అంతే గురుజీ, అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటాం. నేనే ముందు మోక్షానికి వెళ్ళాలి, నేనే ముందు మోక్షాన్ని వెళ్ళాలి. భగవంతుడు అదే ఆ విధంగానే నా బుద్ధిని ప్రేరేపించు. ధియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అదే కదా. ధియో యోన ప్రచోదయాత్, యా మేధాం దేవగణా పితరశ్చోపాసతే తయా మా మధ్య మేధయాగ్ని మేధావినం కురు. ఇప్పుడే మా మధ్య నన్ను ఇప్పుడే ఈ రోజే మేధాన్ని చేయండి. కోరుకోండి, ప్రార్థించండి పరమాత్మ. శుభం. ముగించేద్దామా?
రేపు ఏమైనా ప్రయత్నం చేస్తారా? 6వ అధ్యాయం సారం చెప్పే ప్రయత్నం చేయండి. సారం సంగతి చూసుకోండి అంతే. 6, 7, ఒకరు 6, ఒకరు 7, ఒకరు 8, ఒకరు 9, 10, 5 అధ్యాయాలు పూర్తి చేద్దాం. 5 సిద్ధంగా ఉన్నారు ఎవరైనా? ఒకరొకరు. గురూజీ. పద్మావతమ్మ గారు 6వ అధ్యాయం. ప్రభు గారు నమస్తే గురు. 7వ అధ్యాయం నేను ప్రయత్నం చేస్తా గురు. 8వ అధ్యాయం ఎవరు? సారం సంగతి అందరూ రెడీగా ఉంటుంది, మీరు చేసేదేం లేదు. కానీ మీ మాటలు చెప్పాలి. ముందు పెట్టుకోండి, పుస్తకం ముందు పెట్టుకోండి. ముందు ఒకసారి చూసుకోండి, ఒకసారి రెండుసార్లు చూసుకోండి. ఈరోజు రాత్రి పట్టుకున్నప్పుడు లేదా ఉదయం రేపు కూడా చూసుకోండి. పుస్తకం ముందు పెట్టుకోండి, మీ మాటలు చెప్పాలి, మీ భాషలో. సరేనా? 8 నేను ప్రయత్నం చేస్తా గురూజీ. 8వ అధ్యాయం. అవును గురూజీ. 9వ అధ్యాయం ఎవరు? 9వ అధ్యాయం నేను చేస్తా గురూజీ. 9వ అధ్యాయం రమాదేవి గారు. 10వ అధ్యాయం ఎవరు? 10 ఎవరు? 10వ అధ్యాయం ఎవరు? కృష్ణారావు గారు ఉన్నారా? 10వ అధ్యాయం సారం సంగతి చూసుకోండి, మీ భాషలో చెప్పే ప్రయత్నం చేయండి. శుభం. ముగించేద్దాం. ఓం. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి. నడుము, వీపు, మెడాతలు అన్నిటి అరుగుంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ఓం. పరమపిత పరమాత్మ ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా మీ అందరూ కూడా అభినందనలు, అభివందనాలు. పరమిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః. ఓం చేద్దాం. ఓం శం.